దానివల్ల నా జీవిత గమ్యంలో ఎక్కడైనా ఏమన్నా వచ్చినా కానీ నేను చాలా మెకానికల్గా నేను రెసిప్రోకేట్ అవుతా, ఎమోషన్స్ క్యారీ చేయాలి. రైట్. సో దిస్ ఈజ్ బిల్టెడ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ ఒక సిస్టమేటిక్ ప్రాసెస్. ఒక ప్రాసెస్లో మన జీవితాలు నడుస్తున్నాయి. ఆ ప్రాసెస్కి అనుగుణంగా మనం ఉండాలి అనే పాయింట్ని నేను ఇంబైబ్ చేసుకుంటాను నా బిహేవియర్. సో ఎమోషన్స్ ఉండేవి ఎక్కువ, తగ్గుతాయి. మీరు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు బేసిక్గా. అంటే నేను చెప్పింది ఏమన్నా రాంగ్ ఉందా? లేదు, అయ్యయ్యో, నేను ఏమంటున్నా అంటే మీరు జనరల్గా మీకు కోపం వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేసుకుని చాలా బ్యాలెన్స్డ్గా చెప్పడానికి చాలా ట్రై చేస్తారు. అట్ ది సేమ్ టైం మీ ఎమోషన్స్ బయటకి ఎక్కడ చూపించరు అంటున్నాను. దట్స్ వాట్. నేను బాగా చూపిస్తాను, బాగా కోపిస్తాను నేను యాక్చువల్గా. అవునా? బాగా కోపిస్తుంది. అంటే ఇలా అని చెప్పి నేను ప్రిన్సిపల్డ్ కదండి. సో ఎదుటి వాళ్ళని కూడా ప్రిన్సిపల్డ్గా ఎక్స్ప్రెస్ చేస్తా, వాడు ఉంటాడు కదా. సో మనిషి జీవితాలు ఇప్పుడు ఒక రిలేషన్షిప్ ఉన్నాయని అంటే ఏ రిలేషన్షిప్లో అండి నాకు ఒక 15 ఎమోషన్స్ ఉంటాయండి, ఇంకొక 15 ఎమోషన్స్ ఉన్న పర్సన్స్ రిలేషన్ ఉంటాయి. ఏదైనా ఫాదర్, మదర్, వైఫ్, కిడ్స్, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా కామన్ ఎమోషన్స్ డీల్ చేసుకొని సాటిస్ఫై చేస్తే తప్ప ఆ రిలేషన్షిప్ ఉండదండి. ఆ ఎమోషన్స్లో లవ్ అనేది, లేకపోతే ఫ్రెండ్షిప్ అనేది, ఈగో అంటే నెగిటివ్ కాదండి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా, అలాంటిది, ఈర్ష, ద్వేషాలు, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఇందులో రింగ్లో కూర్చోబెట్టుకోవడానికి ప్రతి వాళ్ళని తీసుకున్నా సార్. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ రింగ్లో నన్ను కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నాను, ఎక్కడ వీడిని ఇరికియాలని అని చెప్పి. అయ్యో, నా ఇంటర్వ్యూలో అలా ఉండవండి అసలు. ఒకళ్ళు ఇరికించాలి అనే పాయింట్ నా ఇంటర్వ్యూలో ఎప్పుడు ఉండదు. సారీ, అసలు నాన్ కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూస్ నావన్నీ కూడా. బట్ మీదేంటంటే ఎస్పెషలీ మీరు ఒక జోనర్లో లేరు. ఇప్పుడు నేను ఒక సివిల్ సర్వెంట్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి, ఆయన జర్నీ చేసినప్పుడు ఆయన ఎండ్ ఆఫ్ ది పాయింట్ అంటే సివిల్ సర్వీసెస్ అనే దగ్గర ఆగుతుంది. ఒక పొలిటికల్ పర్సన్ మనం చేసినప్పుడు నాన్ పొలిటికల్ చేస్తాను జనరల్గా, అతనిది ఆ పొలిటికల్ జర్నీ వరకు ఆగుతుంది, లేదా ఫర్దర్గా ఏంటనేది మాట్లాడతాం. బట్ మీ వరకు వస్తే ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, పొలిటికల్గా ఉన్నారు, లా చదివారు. సో అన్నీ నేను టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళి ఒక కన్క్లూజన్ తీసుకొచ్చి ఒక మంచి ఇంటర్వ్యూ నేను ప్రజలకు అందించగలగాలి. సో అన్నింట్లోనూ ఒక్కొక్క తలో డాట్ కలుపుకుంటూ వస్తున్నాను నేను. దట్స్ ఇట్. నేను మా వాళ్ళని అడగండి, ఐఎమ్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఎట్ ఆల్. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. సార్ నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు పొద్దున్న లేసేవే నేను పేపర్ చదవను, వాళ్ళు రాసేవన్నీ నాకు నచ్చవను, అబద్ధాలను అనుకుందాం. కానీ మీరు పొలిటికల్గా ఉన్నారు, ఒకనొకప్పుడు పోటీ చేస్తారు మీరు కంటోన్మెంట్ ఏరియా నుంచి. అంటే ఇప్పుడు మీరు పొలిటికల్గా యాక్టివ్ లేనట్టేనా? అవునా? సో యూ డోంట్ వాంట్ రాజకీయాలు మీకు వద్దు? ఈవీఎం పోయేదాకా నేను చేయను. ఎందుకని? మిషన్ ఓట్లు వేస్తున్నప్పుడు మనుషుల ఓట్లు అవసరం లేదు కదండి. రైట్. సో అందులో నిజాయితీ లేదంటారు? నిజాయితీ కాదు, దే ఆర్ యూజింగ్ ది మిషనరీస్. నిజంగా దాన్ని మనం ట్యాప్ చేయగలమా అలాగా మీ ఉద్దేశ ప్రకారం? ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ఈజ్ ట్యాంపరబుల్ అండి. ఈవీఎం ఈజ్ నాట్ ఎక్సెప్షనల్. యూ నేమ్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్, ఇట్ కెన్ బి. ఐఎమ్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. ఐ రోట్ ఇన్ కర్నల్ ప్రోగ్రామింగ్. కర్నల్ ప్రోగ్రామింగ్ అంటే సిస్టమ్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, డిజిటల్ ఇన్స్ట్రక్షన్స్. నేను ఏటీఎం ఉంది కదండి, డైబోల్డ్, ఎన్సిఆర్, వాళ్ళు రాసిన అప్లికేషన్కి మేము టార్స్ అంటే ఏమైనా బగ్స్ ఫిక్స్ అవుతాయి, డిస్పెన్సరీస్ ఉన్నాయి, ఇట్ ఈస్ నాట్ కౌంటింగ్ ప్రాపర్లీ. సో వీ వర్క్ అల్గారిథమ్స్ ఆన్ దట్ పర్టికులర్ డివైజెస్. కార్డు రీడ్ చేస్తాం కదా, దానికి ఎలా రీడ్ చేసేసి దాన్ని ఎలా డిజిటల్ టు ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ చేసేసి దాన్ని పాస్వర్డ్ రూపంలో ఎలా కన్వర్ట్ చేసి దాన్ని సెక్యూరిటీ సిస్టమ్ ఎనేబుల్ చేస్తాము అని అనేది, అలాంటి లెవెల్ ఆఫ్ అప్లికేషన్స్ నేను చేసిన పర్సన్. మీరు సింపుల్గా అండి, ఈవీఎంలో 2 పార్ట్లు ఉంటుంది, ఒకటి కంట్రోల్ యూనిట్ అండ్ అదండి, అండ్ వీవీప్యాట్ ఉంటుంది. సో మీరు ఇన్పుట్ డివైస్ తోటి ఇన్పుట్ చేసినప్పుడు కంట్రోల్ డివైస్లో కంటెంట్ స్టోర్ చేస్తుంది. ఈ స్టోరేజ్ మెథడ్ అంతా ఏంది, ఒక కెపాసిటీ, ఒక డిజిటల్ స్టోరేజెస్ అన్నట్టు. సో కౌంటింగ్ పెరుగుతుంది అందులో, ఆర్ గేట్లు అండ్ గేట్స్ ఇవన్నీ పెట్టేసి ఒక ఆల్గారిథం A+B=CN అనేది ఈ 2 సమ్ చేస్తే వచ్చేది. సో అలాంటి ఆల్గారిథం, చిన్న ఆల్గారిథం, చిన్న పిల్లలు చేస్తారు, మేము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో చేసాం అది. ఓకే అండి. సో ఇలాంటి ఆర్ గేట్స్ తోటి ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంది. ఏ పార్టీ అనేది ఒక సపరేట్ గేట్స్ పెట్టేసేసి అది నొక్కేస్తే అది ఇంక్రీజ్ చేసి పెడుతుంది అన్నట్టు. ఇది సింపులే.
ఓ మై గాడ్. ఇది ఆ డివైస్కి నేను వైఫై పెట్టాను, ఒక బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చాను అనుకుందామండి. నేను ఇప్పుడు వచ్చే టెక్నాలజీ తోటి ఉన్న ఈవీఎంని నేను ఈజీగా ఇప్పుడు ఒక డివైస్లో బ్లూటూత్ ఉందని లేకపోతే వైఫై కనెక్షన్ ఉందని మనం ఇట్లా చూసి గుర్తుపట్టలేము. కరెక్ట్. సేమ్ వే ఈ ఈవీఎంలో ఉన్న కంట్రోల్ యూనిట్ డజంట్ హ్యావ్ దట్ థింగ్స్ విచ్ ఈజ్ విజిబుల్. ఇప్పుడు నేను ల్యాప్టాప్లో కూర్చొని ఒక 500 ఓట్ల నుంచి 1000 ఓట్ల డిఫరెన్స్ తోటి ఏ క్యాండిడేట్ని ఓడగొట్టాలి, ఏ క్యాండిడేట్ని గెలిపించాలి అనేది ఢిల్లీలో కూర్చొని చేయొచ్చండి. ఓ మై గాడ్. అలా అనుకుంటే ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ పరిస్థితి అంటే ఇప్పుడు అయిపోయినవి. అవి నిజంగా అయితే మన ప్రజలంతా ఇష్ట ప్రకారం చేసిన కాదు. మీరు అనుకున్నట్టు వాళ్ళు ఎందుకు చేయలేరు అనే పాయింట్ని మీరే తెలుసుకోవాలి. వాళ్ళకు ఒక పొలిటికల్ గేమ్ ఉందండి. ఏ పార్టీని ఎప్పుడు గెలిపించాలి, ఎంతమందిని గెలిపించాలి, వాళ్ళ పార్టీల్లో ఎంతమందిని ఓడగొట్టాలి, ఎవరిని ఓడగొట్టాలి, ఎన్ని ఓట్లతో గెలిపించాలి, వేరే పార్టీ వాళ్ళని కూడా ఎంతమందిని గెలిపించాలి, అది ఎక్కడ వాళ్ళని గెలిపించాలి అనేది వీళ్ళే నిర్ణయించినప్పుడు ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో అండి. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్లో 224 టోటల్ నెంబర్ అండి. అయితే 113 ఈజ్ అ మ్యాజిక్ నెంబర్ అండి. లాస్ట్ టైం 108 ఎంతో వచ్చాయి, నియర్ అబౌట్ మ్యాజిక్ నెంబర్కి వచ్చాయి. అంటే ఇంకొక 5 సీట్లు వచ్చేస్తే మనం గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఏంది, ఎదిరి ఓడిపోయిన వాళ్ళకి ఎలాంటి హోప్స్ ఇస్తారు, ఆ గూడెంలోకి డబ్బులు ఇచ్చినా నీకు ఓట్లు వేయలేరని చెప్పి అక్కడ పంచాయతీ పెట్టిస్తారు. ఓకే అండి, వాడు పోయింది ఎన్ని ఓట్లు, 1000 ఓట్లు పోయిన తోటి వాడు ఓడిపోయింది అంటారు. వాడు అవన్నీ చూడరు, వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవడం మొదలు పెడతారే, నీకు తిండి తినిపేసి తాగిపిసి మాకు ఇంత ద్రోహం చేస్తావారా, ఏలేడని మావాడు చెప్పిండని పంచాయతీ పెట్టుకుంటాడు వాడు. బట్ వాస్తవం ఏంటి అంటే ఇక్కడ మ్యానిపులేషన్ ఇది. ఓకే అండి, అంటే 1000-2000 ఓటుతోటే వాడు పోయి ప్రభుత్వాన్ని అనలేడు, ఈసీఐని అనలేడు, ఇంకెవరిని అనలేడు, ఉండొచ్చులే అని అనుకుంటాడు. నీ ఒక్క ఓటుతో గెలిచినట్టే కదండి. అండ్ ఇప్పుడు ఈ మ్యాజిక్ ఫిగర్కి రావడానికి ఒక 5 మంది కావాలి అని అంటే ఒక్కొక్కడికి 100 కోట్లు ఇవ్వండి, ఎందుకు రాడండి? ఒక్కొక్కడికి నేను మంత్రి పదవి ఇస్తాను అని చెప్పండి, లేకపోతే నామినేటెడ్ పదవులు ఇస్తున్నాను అని చెప్పండి, ఎందుకు రారండి? అందరూ ఇప్పుడు బిగ్గెస్ట్ కరప్షన్ ఏదైనా ఉంది అని అంటే పొలిటికల్ బేసిస్. అంటే ఇప్పుడు జరుగుతున్నంత వ్యవస్థ ఇన్నోవేషన్ జరగట్లే, కరప్షన్ మీద కరప్షన్స్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఒక 75 సంవత్సరాల్లో కరప్షన్ చేసిన ఒక నిధిని తీసుకొచ్చి ఒక గ్రౌండ్లో పెట్టేసేసి, అంటే లిక్విడ్ క్యాష్ పెట్టేసాడని దాని మీద టార్గెట్ చేసి దాన్ని కరప్షన్ చేస్తే అయిపోయాయి కదండి. పెద్ద స్కీములు పెట్టే అవసరం లేదు. మరి ఇంత చూస్తున్నారు కదా రాజకీయాల్లో, సో మరి ఎలా సూట్ అవుతుంది నాకు అని చెప్పని మీరు అప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? ఇది ఒక మంచి ఫన్నీ స్టోరీ అండి. అది మీకు ఓపిక ఉంటే చెప్తాను. అయ్యో చెప్పండి తప్పకుండా. అంటే నాకు అనిపించింది యు ఆర్ సచ్ ఎ సాఫ్ట్ నేచర్ పర్సన్. ఏదో ముక్కుసూటిగా నాకు ఇలాంటివి కుదరదు, నేను ఇంత మంచి చేయాలనుకుంటున్నాను, మిగతాని నాకు పట్టమంటున్నారు. మరి మీలాంటి పర్సన్ నాకు రాజకీయాల్లోకి ఎలా సూట్ అవుతారనేది నాకు క్వశ్చన్. రాజకీయాలు సూట్ కావడానికి ఒక పెద్ద ఇది ఏముండేది. నేను సాఫ్ట్వేర్ నేచర్ అయినా ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల పర్సన్ని నేను ఏం చేయాలి, ఒక రిప్రజెంటేటివ్స్ ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందండి, 10,000 సంవత్సరాల అణచివేతని బాగు చేసుకుంటారా అని చెప్పేసి అత్యధిక శాతం ఉన్న 85% వాళ్ళకి మీ చేతిలో ఉన్నది మీ పవరు, మీ మనసులను చట్టసభలో పంపించి మీ చేంజెస్ ఎప్పటికప్పుడు మార్చుకునే విధంగా మీ ఆలోచనకు తగ్గట్టు మార్పుల తగ్గట్టు మీ లీడర్ని పంపించి చట్టాలను తయారు చేసి చట్టాల రూపంలో మార్చుకోండి అనే ఒక వ్యవస్థ అండి. కింగ్డమ్ కాదు ఇది. ఎవరికి అవసరం ఉందో వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, వాళ్ళ లీడర్ని పంపిస్తారు, చట్టసభలో వాళ్ళ యొక్క అవసరాలను వాళ్ళ యొక్క విజ్ఞప్తిని అక్కడ పెట్టుకొని చట్టాలు తీసుకుని మారుస్తూ ఉంటారు. ఈరోజు ఉన్న కాన్స్టిట్యూషన్ ఇప్పుడు రాసింది మనం రాసిందండి. 70 సంవత్సరాల కింద పిల్లలు లేచి పెట్టారు అంతే. నేను రియల్ ఎస్టేట్ కదండి, ఒక ఇల్లు కట్టించినప్పుడు గోడలు కలరు అవి వేసేస్తాం. ఇచ్చినాక ఒక 3 సంవత్సరాల తర్వాత పోయి ఆ ఇల్లుని చూపించి వాళ్ళ ముందటనే మీతోటి ఆ ఇల్లు నేనే కట్టినది నాది అని అంటే వాడు ఎట్లా అంటాడు? దాంట్లో ఫర్నిచర్ పెట్టాడు, రకరకాల అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని బ్యూటిఫై చేశాడు కదా అండి. సో అప్పుడు నాది అంటే ఎంత కోపం వస్తుందండి. సేమ్ వే ఇప్పుడు జనాలు కొంతమంది అంటారు ఈరోజు కాన్స్టిట్యూషన్ 75 సంవత్సరాల కింద రాసింది, అంబేద్కర్ గారు రాసింది అని అంటే అంబేద్కర్ గారు ఒక స్కెల్టన్ ఇచ్చాడు, ఒక వేస్ ఇచ్చాడు, ఒక మార్గాలు ఇచ్చాడు. మీ జీవితాలు ఎలా మార్చుకోవడానికి, మీరు ఎలా రాసుకోవడానికి
ఎన్నో రకాల జడ్జిమెంట్స్ ఉంటాయి, ఎన్నో రకాల అమెండ్మెంట్స్ ఉంటాయి, ఎన్నో రకాల ఆర్డర్స్, ఆఫీసర్స్, అది గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటాయి. ఇవన్నీ సమూహమే కాన్స్టిట్యూషన్ అండి. ఇప్పుడు ఇది ఎంతమందికి తెలుసండి? సో ఈ ఇట్లా చేసుకొని ఉండాలి అనే ఒక వ్యవస్థలో మనకు డెమోక్రసీ ఉందండి. ఈ డెమోక్రసీలో నాకుండే బాధ్యత నేను ఎగ్జిక్యూట్ చేయాలి. నేను అది ఏంది, ఒకే ఒక మార్గం ఏంటంటే కాన్స్టిట్యూషన్, పాలిటిక్స్ అండి. సో దానికి పెద్ద మంచిగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. యూ షుడ్ బి హానెస్ట్ ఎనఫ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ యాజ్ ఎ లీడర్. దాంట్లో నాకు క్లారిటీ ఉందండి. ఎక్కడ పోయినా నేను చేయగలుగుతా. అండి నేను ఎప్పుడు నా తాతలు కానీ నా ముందు కానీ నేను ఇల్లు కట్టలే అండి, ఎవరైనా కడుతుంటే చూడలేదు. కానీ నేను ఒక 100 ఇల్లు కట్టానండి, డూప్లెక్స్ హౌస్. అక్కడ చుట్టుపక్కల ఇప్పటికి కూడా అదే ల్యాండ్ మార్క్ అవుతుందండి. ఆ ఒక్కదాంతో అట్లీస్ట్ మోర్ దెన్ హాఫ్ విలేజ్ మొత్తం అర్బనైజేషన్ అయిందండి, స్లమ్ కాలే. సింపుల్ మైండ్ గేమ్సే. ఆడ ఉన్న ప్రివ్యూలు అవుతున్న రేటు 5,000 రూపాయలు పర్ గజం అవుతుంటే నేను 15,000 పెట్టానండి కదా. అండ్ నేను పబ్లిసిటీ మామూలుగా చేయలేనండి, చాలా పబ్లిసిటీ చేశాను. అంటే వచ్చే వాళ్ళందరూ ఆర్ఎన్ఎస్ డ్రీమ్ హోమ్స్కి వస్తున్నారు అని వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అంబియన్స్ అంతా రిచ్గా ఉంటుంది. సో పక్క వాడికి ఏం చేస్తాడు, 5,000 6,000 పెంచేసాడండి. నేను 15,000. నేను వీడికి చెప్తానండి, పక్కకు 6,000 ఉన్నది, మీరు ఆడ నచ్చకపోతే ఇక్కడికి రావచ్చు. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఇల్లే కాదు, సొసైటీ కూడా వస్తుంది. ఆ సొసైటీ 1 2 3 4 5 దిస్ గోయింగ్ టు బి డన్ అని చెప్పి యూఆర్ బయింగ్ దిస్ అండ్ దిస్. మీకు ఒక ఇల్లు కావాలంటే ఆడిపోండి, మళ్ళీ 6 months టైం ఇస్తా. ఈ 6 months టైంలో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ డెసిషన్ జస్ట్ లీవ్. మీ మనీ విత్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తే వెళ్ళిపోండి, రీజన్ చెప్పే అవసరం లేదు. ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని ఇప్పుడు కూడా వాళ్ళకి అదే చెప్తానండి. ఓకే, ఇది దీంతో పక్కవాడిది లేఅవుట్ ఉంటుంది కదండి, వాడు ఇక్కడ 5,000 మామూలు ప్రివీల్ అయ్యే రేటు 6,000 స్టార్ట్ అయింది. డ్రీమ్ హౌస్లో 15,000 పెట్టారు, నేను 6,000కి అమ్ముతున్నాను చూడండి అని చెప్పి వాడు అమ్ముకున్నంత అమ్ముకున్నాడు. వాడు పెరుగుతుంది అని చెప్పి ఎంబీడే చేసాడు, వాడు ఏం చేసాడు 8,000 అన్నాడు, దెన్ 10,000 అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాయండి మీ ల్యాండ్స్? ఎక్కడ ఉన్నాయి రైట్ నౌ? మెనీ ప్లేసెస్. బోడుప్పల్లో ఎక్కువ ఉంటాయండి మావి. సో అలా 12,000 పై వరకు నేను 20,000 చేశానండి. ఎప్పుడు కూడా ఆ రేట్ పెట్టి అమ్మలే నేను. కానీ అక్కడ వచ్చే వాళ్ళది ఏంది, నేను సైకలాజికల్ ఏంటంటే ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ సొసైటీ దేర్ విచ్ ఐ లైక్ ఇట్, ఐ వాంట్ టు లీవ్ దేర్. సో నేను ఎట్లా చేయాలి, వీళ్ళందరినీ పిలుచుకొని రాలేను కదా. సో ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ, అది ఎగ్జిక్యూట్ చేశాను. అండ్ ఇట్ బికేమ్ వెరీ నైస్ ప్లేస్ నౌ. ఈస్ట్ మాదాపూర్ లాగా కనబడుతుంది మా బోడుప్పల్. సరే, ఇవన్నీ మనం పక్కన పెడితే ప్రస్తుతానికి ఇప్పుడు మూవీస్ గురించి మాట్లాడదాం సార్. రైట్ నౌ ఇప్పుడు రిలీజ్కి మేము ఏమి ఉన్నాయి మూవీస్ చెప్పండి నాకు ఒకసారి. ఒకటేమో అద్దంకి దయాకర్ గారితో చేస్తున్న ఒక మూవీ. సో మూవీ పేరు అనే దాంట్లో కొంత మాకు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. మేరా భారత్ అని చెప్పి అనుకున్నాము, మళ్ళీ ఇంకోటి ఆర్యన్ ఫైల్స్ అని చెప్పి అనుకున్నాము. సో రెండిట్లో లేదని ఒకటి డెసిషన్ తీసేసుకుంటాము, 2 రిజిస్టర్ చేసి పెట్టేసి. ఎందుకు ఆయన మీద, ఎందుకు ఆయన ఎంతో దుర్మార్గుడు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు రాజకీయంగా. ఎవరు? అదే నో, ఈ మూవీ డిమాండ్, నాకు ఆయన పర్సనల్ థింగ్స్ ఐ డోంట్ కేర్. సో మూవీ డిమాండ్స్ ఏ రియల్ టైమ్ పొలిటీషియన్ షుడ్ బి యాక్టెడ్ యాజ్ ఎ హీరో. సో నేను ఫస్ట్ ఆప్షన్ ఐ హ్యావ్ చూజన్ హిమ్, ఆయన పేరు చంద్రశేఖర్ ఆజాద్, భీమ్ ఆర్మీ చీఫ్. సో ఐ స్పోకెన్ టు హిమ్ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సో కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ఫోన్లో మాట్లాడాము, ఉన్న తక్కువ టైం, ఆయన స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో తెలియదు. బట్ ఈ డి నాట్ టర్న్ బ్యాక్ యాక్చువల్లీ సబ్జెక్ట్. దెన్ ఇతను కన్నయ్య కుమార్కి ఐ టోల్డ్ హిమ్ అబౌట్ ది స్టోరీ. సో అది కూడా సేమ్ అట్లా అయిపోయింది. మళ్ళీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అవి ఇవి, మళ్ళీ ఆయన 1-2 times మనం మాట్లాడినాం. బట్ వీ నెవర్ గాట్ ఎ ఛాన్స్ టు గో ఫర్ దట్. ఇక నాకున్న కన్స్టెన్స్, బడ్జెట్ కన్స్టెన్స్ అన్నీ చూస్తే లోకల్ ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి వెతుక్కున్నా. ఫస్ట్ కేటీఆర్ గారు అనుకున్నా. ఆయన దగ్గర పోవడానికి టైం ఉండదు. అండ్ మూవీ అంటే జనరల్గా ఏమనుకుంటారండి, ఆ ఫార్మాట్లో అనుకుంటారు. దిస్ ఇస్ నాట్ ఎ మూవీ యాక్చువల్లీ, ఇట్ ఈస్ అన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ వాయిస్.